హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మితేష్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మా నరసం అయితే చాలా బాగున్నాం. సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మనకు అందరికీ హ్యాపీ ఉగాది అన్నమాట. బటర్ఫ్లై వదులు పాపం చచ్చిపోతుంది. బటర్ఫ్లై ఇంతకీ ఏంటి లేపాక్షి తీసుకొస్తుంది బండిలో వెళ్తుంది అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, 1000 స్తంభాల గుడి మన లేపాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో వచ్చేయండి చూసేద్దాం. లోపలికే పార్క్ మాదిరి ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఎండ చాలా దారుణంగా ఉంది. సో మండిపోతుంది ఫ్రెండ్స్. ముందు బండి ఎక్కడైనా పార్కింగ్ చేసేసి దాని తర్వాత కొన్ని కాయలు ఏమన్నా పూజ సామాగ్రి తీసుకొనేసి గుడి లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మా తోటి యూట్యూబర్, ఇంకో యూట్యూబర్ అనమాట. ఈ ఛానల్ నేమ్ ఏంటి? గిరిజ కదా? గిరిజ ఛానల్ అన్నమాట. సో ఇప్పుడే కొత్తగా ఓపెన్ చేసింది, చూడండి. ఉందిరా ఎందుకల్లా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అన్నమాట. సో చెప్పులు ఇక్కడే వదలాలంట. ఇవ్వండి వదిలేస్తున్నాం. కాలు కాలిపోతున్నాయి కదా, తొందరరా. అమ్మో, కాలు పెట్టడానికి కాలేదు. రావే తల్లి, బొబ్బలు వచ్చేలాగున్నాయి. ఇగోండి ఆ పిల్ల అయితే వస్తుంది. నిన్నే తీస్తున్నా. ఇక్కడ కోతి చూడండి, హ్యాపీ కూర్చుందో. సరేరా. ఇదిగోండి, ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. రాండి పదం పాండి. బాబోయ్, ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా. అవును, అప్పుడు ఇంత లేదు. కరెక్ట్, ప్లెయిన్గా ఉన్నింది అప్పుడు. ఇప్పుడు అంతా బాగా గార్డెన్ లెక్క ఉంది ఇక్కడ. ఏమోబ్బా, ఇగోండి బాగుంది కదా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అమ్మవారు అన్నమాట. ఇక్కోండి ఫస్ట్ వచ్చేసి గరుడ స్తంభం ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ. సో మొత్తం అంతా రాయి కట్టడమే ఇక్కడ. ఇగోండి ఈ గడప చూసారా ఎంత పెద్దగా ఉందో. సో మనం దాటే అంత ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ గుడికి ఒక చరిత్ర ఉందన్నమాట. సో ఈ స్తంభాల మీద శిల్పాలు అయితే చెక్కారు కదా. సో ఈ శిల్పాలు వచ్చేసి చాలా అంటే చాలా అలంకరణగా ఉన్నాయి. ఈ గోపురం కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా విశిష్టమైనవన్నీ చెప్పుకోవచ్చు. ఇక్కడెక్కడ కర్చీఫ్ పెట్టి తీయచ్చు కదా. ఏది ఇదో ఇక్కడే అనుకుంటా. మరి వచ్చి తీద్దాం పదండి. ఫస్ట్ కాయ కొట్టించుకుందాం. ఓని తీసుకుందాం ఈ పక్క నుంచి ఆ పక్కకి. ఓని ఎట్లా వస్తుంది? ఒకప్పుడు ఆ స్తంభం కదిలించినందుకు ఫుల్ గుడి మొత్తం కదిలిందంట. దానికోసం అనేసి ఈ స్తంభం కదిలించి వదిలేసారనేది టాక్. ఇదే అన్నమాట ఆ స్తంభం. ఈ స్తంభం కదిలించడం వల్ల మొత్తం గుడి అంతా కదిలిందంట. సో ఇంకా గుడి మొత్తానికి మెయిన్ స్తంభం ఇదే అని అలాగే వదిలేసారంట. ఇటు సైడ్ నుంచి కర్చీఫ్ వచ్చేంత గ్యాప్ ఉంది అనేసి అయితే అంటున్నారు. మళ్ళీ చూపిద్దాం పదా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అమ్మవారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే దర్శనం అయిందన్నమాట. ఇక్కడ చూడండి శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయో.
సో ఆల్రెడీ లేపాక్షి గురించి తెలియకపోయిన వాళ్ళైతే ఎవరు లేరు, తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇదిగోండి ఫ్రంట్ కెమెరా కంటే బ్యాక్ కెమెరాకి అయితే బాగా సైన్ తీస్తున్నాను. సో అప్పటికే ఇలా చెక్కారు పైన చూసారా. ఇప్పుడు అంటే కొత్తగా అలాంటి పెయింట్స్ ఇలాంటి పెయింట్స్ అనుకున్నారు కానీ సో అప్పటికే చూడండి ఇంత చక్కటి పెయింట్స్ అయితే వేశారు అనమాట ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ నాకు ఇక్కడైతే పెయింట్స్ అయితే వెళ్ళిపోయాయి. సో అప్పటి ఆ కాలానికి ఇలాంటి డ్రాయింగ్స్ వేశారంటే చాలా అంటే చాలా గ్రేట్ అబ్బా. చూసారా ఇది ఎలా చూసినా ఒకేలాగా అనిపిస్తుంది. 1000 స్తంభాల గుడి లేపాక్షి అనమాట. ఇక్కడ ఎక్కడో సీతమ్మ పాదం ఏదో ఉంది కదా. ఇదేంటి ఇది రోలా. ట్రైన్స్ అయితే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కొన్ని రోల్స్ ఉన్నాయి కదా. సో ఒకప్పుడు ఇక్కడ నిజంగానే దంచేవాళ్ళంట. చూడండి అక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో అలా ఎక్కడెక్కడైతే పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి సో అక్కడ మొత్తం వచ్చేసి వడ్లను దంచేవాళ్ళంట ఇక్కడ. సో ఇగోండి ఈ గోడ మీద అయితే చూడండి సో అన్ని ఏనుగు బొమ్మలు. సో ఇక్కడ వచ్చేసి సన్నాయిలు, మృదంగాలు సో ఇలా అన్నీ వాయించినట్టు సో ఇవే ఉంటాయన్నమాట. ఈ పైన పెయింట్ మాత్రం ఆ కాలానికి అప్పుడు అలా గీసారంటే నిజంగానే ఎక్సలెంట్ అప్ప. ఇగోండి ఇప్పుడు మనం స్తంభం అయితే చూద్దాం, వచ్చేయండి ఒకసారి. సో చూసారా అన్ని డోలు సన్నాయిలే ఉన్నారు. సో ఇగోండి అదే అనమాట ఆ స్తంభము. ఈ సైడ్ మనం కర్చీఫ్ వేలు కానీ అలా ఏమన్నా వేస్తే సో మనం ఆ సైడ్ అయితే తీసుకోవచ్చు. ఈ సైడ్ వేస్తే ఆ సైడ్ తీసుకోవచ్చు అంట. బట్ ఏంటంటే ఏదో ఒక రాయి అయితే దీని కింద ఉందనేసి ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు చూసారా నృత్యాలు చేస్తున్నట్టున్నాయి ఇక్కడ. నీ పెద్ద పెద్ద ఇక్కడ ఎక్కువ రాళ్ళే ఉన్నాయి కానీ శిల్పాలే, స్తంభాలు ఇదంతా రాయే కదా. ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ గుండు. హరి ఇక్కడ అదే ఉండే చెయ్యి అడ్డ పెడితే ఇంకా తింపేంటి ఆడకాడి పీకి పరేసిన ఇంటికి. ఇప్పుడు తెలిసిందా స్పెడ్స్ అనేది కళ్ళకు మాత్రమే పెట్టుకోవాలి, తలకు పెట్టుకోకూడదు అన్న. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక శిల్పం అయితే కనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ శివలింగం అలాగే నాగపడగలు అనమాట. సో ఇది వాళ్ళ అమ్మ వంట చేసే సమయానికి మొదలు పెట్టాడంట. సో వాళ్ళ అమ్మ వంట అయితే చేసేసి బయటకు వచ్చేసరికి శిల్పం మొత్తం చెక్కేశాడంట. సో వాళ్ళ అమ్మ ఎంత బాగుంది శిల్పం, ఎంత తొందరగా చెక్కేసావు అనేసరికి వాళ్ళ అమ్మ కళ్ళు దిష్టి తగులుతాయి అనేసి సో ఈ విగ్రహం చెక్కిన శిల్పి వాళ్ళ అమ్మ కళ్ళను తీసి దీని వెనక గోడకి అంటే పెట్టేశాడంట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో నేను విన్నది అదే ఫ్రెండ్స్. సో మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ముందు మనకి ఒక కట్టడం లాగా కనిపిస్తుంది కదా. సో అక్కడ యజ్ఞం జరగడానికంట. సో ఇక్కడైతే యజ్ఞాలు చేస్తారు అని అయితే మా అన్న చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి యజ్ఞం చేయడానికంట ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని స్తంభాలే ఉన్నాయి. సో స్తంభాల నిండా విగ్రహాలే అనమాట. విగ్రహాలు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. సో గుడి వ్యూ మాత్రం ఇది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఏదో ఇక్కడ మనకు అన్ని మండపాలు లెక్క ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి శివ పార్వతుల కళ్యాణం అయితే జరిగిందంట. ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నంది. సో నంది లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట, టైం అయిపోతుంది అనేసి. ఇక్కడ అంతా మొత్తం పార్కులకు అయితే చేశాడు. ఒకప్పుడు ఈ నంది దగ్గర పార్క్ అట్లా ఏం లేదు. ఇప్పుడు మనము జటాయు పక్షి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇగోండి దగ్గరికి అయితే వచ్చేస్తాం జటాయు పక్షి దగ్గరికి. ఫస్ట్ రావాల్సింది ఇక్కడికేనంట, కానీ మనం అటు సైడ్ వెళ్ళిపోయాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గరుడు పక్షి అన్నాం కదా. సో అదే గరుడు పక్షిని జటాయు పక్షి అంటారంట. ఏదో మనకు తెలియదు కాబట్టి మనం చెప్తాం ఇప్పుడు. సో ఎండలు బాగా మండిపోతున్నాయి అబ్బా, అందుకే బాగా నైట్ రాదు. పైన జటాయు పక్షి ఉంది కదా,
అగోండి అక్కడికి వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉన్నాయి, అన్నీ క్లోజ్. అవన్నీ బాగుంటాయి. ఈరోజు క్లోజ్ ఎక్కిపోదాంపా ఇట్లా మళ్ళా స్టెప్స్ ఆడెక్కింది. ఎట్లంటే అట్లా ఎక్కేదా? అదే కదా. ఏ మెంటల్ రా, ఎట్లా పైకి ఎక్కాలంటేనా? అట్లా పోలేవురా కానీ రా, నేమే నడిచిందా కానీ రా. ఇప్పుడు మనం జటాయు పక్షి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఒక చరిత్ర అయితే ఉందన్నమాట. సో సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకెళ్ళేటప్పుడు ఈ పక్షి అయితే అడ్డుపడిందంట. సో రావణాసుడు తన ఖడ్గంతో ఈ పక్షి రెక్కను కత్తిరించడం వల్ల ఈ పక్షి నేల కూలిందంట. సో శ్రీరాముడు వచ్చేసి ఈ పక్షిని లే పక్షి అని పిలవడం, సో ఈ ఊరికి లే పక్షి అని పేరు వచ్చిందంట. దగ్గరికి అయితే వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ లాక్ అయితే వేశారు. సో చూసారా, అక్కడ కీ వేసారు కదా, కీ పైకి జటాయి అదండి కనిపిస్తుంది. టైమింగ్ కాదు అసలు విజిటర్స్ కి అలో ఉండదు అక్కడ. సో ఇంకా మనం పైకి ఎక్కి కూడా వేస్ట్. జటాయు పక్షి వ్యూ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బ్లాక్ చేయండి. మన తోటి యూట్యూబర్ అయితే అలసిపోయింది. ఆ పిల్లే కాదండి, అలసిపోయాం అనుకో. ఇగో చూడండి, ఆ పాప పరిస్థితి ఎవరికి రాకూడదు. దారుణంగా ఘోరంగా పడిపోయింది. రామ్మా, పడిపోయిన పిల్ల. అవునల్లా కనిపిస్తాయి లేపాక్షి టెంపుల్ కంప్లీట్ గా ఇక్కడ. ఇగోండి ఇటు సైడ్ నుంచి వెళ్తే పైన జటాయు పక్షి దగ్గరికి అయితే వెళ్ళచ్చు. బట్ మనకి వెళ్ళడానికి లేకోకుండా ఇక్కడ లాక్ అయితే వేశారు, అంటే విజిటర్కి నాట్ అలౌడ్ అనేది వేశారు ఫ్రెండ్స్. చూద్దాం ముందు ఇక్కడ ఇంకో వ్యూ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు రాండిరా, నువ్వు వచ్చేలోపు మేము అంతా ఫుల్ వీడియో చేసుకుని వచ్చేస్తాను నేను. సో మొత్తానికి అప్పుడే నన్ను అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఇగోండి మొత్తానికి ఈ ఎండకి ఎక్కడానికి అయితే అస్సలు లేదు. బ్యాక్ నుంచి వ్యూ చూడాలి అబ్బా ఏదన్నా కానీ. సో అప్పుడే లేపాక్షి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు స్లిప్పర్ అయితే వేసుకొని వెళ్ళలేదు, కాళ్ళు మొత్తం అయితే మండిపోయాయి ఫ్రెండ్స్. ఇగో చూసారా, ఎంత బాగుందంటే అంత బాగుంది. అమ్మో ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, ఇంతే అనుకున్నాను కానీ ఇవ్వండి. బాబోయ్ నిజంగానే అలసిపోయాం ఫ్రెండ్స్. ఇప్పటికి వచ్చేసి 2:30 అవుతుంది. సో మధ్యాహ్నం టిఫిన్ చేసినది అనమాట. సో మార్నింగ్ కూడా భోజనం ఇంకా చేయలేదు. ఈరోజు బాగా ఉయ్యలుగుదాం అనుకున్నాను, బట్ ఇక్కడికి రావాలని రాసి పెట్టింది కాబట్టి అయితే వచ్చాను. ఇదిగోండి మొత్తం, ఇదిగోండి మా కోతి చూడు ఆడిపోయి కూర్చున్నాడు. తీసా నిన్ను. ఇగో యాడ కనిపిస్తున్నావు రే, కనిపిస్తున్నావా? హాయ్ అన్న చెప్పురా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఈరోజు ఎండకి కష్టపడి కనిపిస్తున్నావురా. వెల్కమ్ బ్యాక్ టు తేజు ఛానల్. లైక్ అండ్ కామెంట్, బెల్ ఐకాన్ యాక్సెప్ట్ చేయండి. ఎట్టెక్కినావురా, ఎట్లా దిగుతావు మళ్ళీ? అమ్మయ్య, ఈ వీడియో కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ నిజంగానే. అసలు ఎక్కడాకెక్కామన్నమాట. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇగోండి మన తోటి యూట్యూబర్ అయితే అలసిపోయి ఇప్పుడు ఎక్కువచ్చేసింది. అమ్మా దేవుడా. ఇగోండి మనం లేపాక్షిలోకి అప్పుడే వెళ్ళాం కదా టెంపుల్.
ఇగో ఇదే అన్నమాట టెంపుల్ వచ్చేసి. వ్యూస్ చూడండి, ఇది మొత్తం లేపాక్షి. చూడడానికి చిన్నదే అబ్బా, ఏం పెద్దగా లేదు. అమ్మ బాబోయ్, జటాయు పక్షి ఫ్రెండ్స్. ఇగోండి జటాయు పక్షి. ఈ సమయాన్ని ఇక్కడ గుడి ఉంది. అయ్యో గుడి కాదండి, ఇది లవర్స్కి అడ్డా అనమాట. సో ఓన్లీ నేమ్సే రాసి పెట్టారు ఇక్కడ. దిగవరా ఇంకా నువ్వు. ఇగోండి ఈడ ఒక దరిద్రుడు చూడండి ఎట్టా అనుకున్నాడు. ఎవరు చెప్పారు? యా ప్రేమ ఎప్పుడు? ఇప్పుడా? తెలీదబ్బా, ఎందుకు వస్తారులే వాళ్ళు. సో ఇది వ్యూ బాగుంది కదా. ఇక్కడ కోతులు అయితే వాటర్ బాటిల్ ఎక్కాలి మరి కోతులు దారుణంగా విక్కుని బాటలు తాగుతున్నాయి పాపం దాహానికి. అది తీసుకొని సైడ్ అమ్మా పాపం దగ్గు వచ్చింది. ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, వాటికి దాహం వేసినట్టు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టెంపుల్ అంతా తిరగడం అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడే మేము ఇంకా డిన్నర్కి అయితే వచ్చాము. సో ఏమేమి రైతే కాజు ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంట. సో అన్నీ ఫ్రైడ్ రైస్లే ఇక్కడ. కాజు ఫ్రైడ్ రైస్, మష్రూము, అలాగే పన్నీరు. పెట్టు ఆకలేస్తుంది. ఇక్కడ ఒక బటర్ అయితే వడ్డిస్తున్నాడు. ఇతను బటరే చాలా తీసుకుందాం, తింటామంటావా? అయితే ఇంటికి వెళ్ళాక ఇంకా మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడి నుంచి వచ్చి రెడీ చేసి మళ్ళీ ఇప్పుడు కోలన్న దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇగోండి అక్కడైతే కోలన్న వేస్తున్నారనమాట. సో ఇప్పుడు కొద్దిగా రెస్ట్ కోసం అలా ఉన్నారు. చూడడానికి ఇక్కడ అంతా కూర్చున్నారు కదండి బ్యాచ్ అంతా. ఇగోండి మన తోటి యూట్యూబర్ కూడా రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు. అదనమాట. ఇగోండి మళ్ళీ మొదలు పెట్టారు ఇక్కడ. మీ ఊర్లో కూడా ఉగాదికి ఇలా కోలాన్ని వేస్తారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.